మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన నిసార్ అహ్మద్ శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందుషా రెడ్డి గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, మన తమ్మలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాలు బీజేపీలో పనిచేసి పార్టీలో చేరిన డాక్టర్ సుబ్బారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా మీడియా వారు ఈరోజు ఇప్పటికే ఆలస్యమైంది. గత ఎన్నికలప్పుడైతే ముందే వచ్చి ఇక్కడ సభలు నిర్వహించి మన అభ్యర్థిని పరిచయం చేసి వెళ్ళారు. కానీ అప్పటి నుంచి ఏమి యాక్టివిటీ లేదు మన రెడ్డి సంఘం. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైపోయినారు. అంచేతే ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్తున్నారు, అన్న మనకు మంచి స్థలం చూడాలా, వేమన విగ్రహాన్ని పెట్టేదానికి, ఎక్కడన్నా చూసుకోబా, నువ్వు ఎక్కడ చూసుకున్నా పెట్టిస్తామని చెప్పారు. అదేవిధంగా మనం వాల్మీకులతో పాటు రెడ్లకు కూడా, రెడ్డి సంఘానికి కూడా ఒక కళం చూపించాం, కళ్యాణ మండపం మీద కట్టాలంటే. దాన్ని ఎవరు కూడా మళ్ళీ పరిచయం చేయలేదు. అది కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, సిసిఎల్లోనే ఉంది, నాకైతే గుర్తు లేదు, చేసుకుంటూ ఉంటారేమో అనుకున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చినాక తెలిసింది, ఇంతవరకు తీసుకోలేదు. దాన్ని కూడా ఎవరన్నా ఒక అధికారిని ఇక్కడ పెట్టుకొని మీరు ఒక ఇక్కడ మీ కార్యవర్గానికి ఒక గుమస్తాను ఒకరిని పెట్టుకొని ఆయన ద్వారా ఇవన్నీ కూడా పరిశీలి చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ శ్మశానం ఉంది, దానికి కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. మనది ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదని, రోడ్డు శాంక్షన్ అయింది. అది మరి శాసనసభ్యుడు కారణాలు ఏవైనా కానీ వారు మళ్ళా తిరిగి అది పని చేయకుండా ఆపేయాలని చెప్తా ఉన్నారు. అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేసిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ ఇలా బాగా మీరు ఈ సంస్థలు పైకి తీసుకుపోయేదానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం. ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ సభ కారణం మీకు అంతా తెలియదు కాదు. మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము. ఇక్కడ రెడ్లకి తెలియదు, ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకి ఇస్తా ఉన్నారు. మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో 4 ఇచ్చాం, ఇప్పుడు 7 ఇచ్చాం మైనారిటీలు. ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు. రెడ్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా మాదిరి. మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని మనం పనిచేస్తాం, అందరికీ అండగా కూడా నిలుస్తాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా గ్రామంలో మనం ఆదుకునే దిశగా పనిచేస్తాం. మరి ఆ విధంగా మనం పనిచేసే వాళ్ళు మనం ఏదో మిగతా కులాల మాదిరి మా కులం ప్రత్యేకంగా ఉండాలని అనుకోకూడదు. అన్ని కులాలను మనం ముందుకు తీసుకొని పోయే విధంగా మనం లీడర్స్గా ఉండాలి, లీడ్ చేయాలి, మనం నడిపించాలి. కాబట్టి ఇది అందరూ కూడా కోరుకునేది కూడా అదే. మిగతా కులాల వాళ్ళందరూ కూడా రెడ్డి దగ్గర అయితే మనం సుఖంగా ఉంటాం, సేఫ్టీగా ఉంటాం, వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు. అదే మిగతా వాళ్ళు సొంత లాభం కోసమే పనిచేస్తారు, వాడుకుంటారు అని చెప్పి నేను కులాల పేరు చెప్పదలుచుకోలేదు. అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంత్రిగా ఎవరు వచ్చినా నా దగ్గరికి అందరికీ కూడా పనులు చేశాను. ప్రత్యేకంగా మన వాళ్ళలోనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటాడు. మరి ఈరోజు మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలు పెండింగ్ ఉన్న మన అనిబిసెట్ కాలేజ్, పీటీ కాలేజ్, దాన్ని యూనివర్సిటీని చేశారు. ఈరోజు 4 లేన్లు రోడ్డు వస్తా ఉంది మదనపల్లి నుంచి తిరుపతి దాకా. కేవలం 1 గంటలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2 గంటలు 2.5 గంట పడతా ఉంది. అది కూడా ఆయనే
మంజూరు చేయించింది అని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పలమనేరుకు మనోపల్లికి కూడా గతంలో ఆయనే మంజూరు చేస్తే అది చాలా ఆలస్యం చేశాడు అప్పుడు గుత్తేదారుడు. మరి ఆయన దాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు అందరికీ కూడా అనుకూలంగా ఉంది. కేవలం 10-15 నిమిషాల్లో నేను మన ఊళ్ళో నుంచి మనోపల్లికి వస్తా ఉన్నాను. మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు 2600 కోట్లతో మనం వాటర్ గిడ్ త్రాగునీటి కోసం సాగునీటి కోసం పైప్ లైన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం అంతా బాగా వెనుకబడింది. మనం ఏదో ఒకటి చేయాలన్నా ఈ ఏరియాకు అని చెప్పి ఆయన వాళ్ళ నియోజకవర్గం నుంచి ఒక చుక్క నీళ్ళు ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాంటిది మనకు అక్కడ గండికోట రిజర్వాయర్ నుంచి మనకు అందరి వాకు నీళ్ళు ఇస్తూ కుప్పం దాకా పోయేదానికి, అదేవిధంగా పైప్ లైన్ ద్వారా మనకు తాగునీటికి కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పటికే నిధులు కూడా ఇక్కడ ఏదైనా సమావేశాల్లో చెప్పించాడు. మనం ఇది సర్వే కూడా అయిపోయింది, టెండర్లు అయిపోయినాయి. ఎన్నికలైతేనే తప్పనిసరిగా ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు తీసుకొచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపల ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా తాగునీరు ఇస్తామని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి మనకు అందరి కాలంలో అనంతపూర్ నుంచి తెచ్చేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు నీటికి కరువు చూశారు. ఈ మధ్య అందరి వచ్చినాక వాళ్ళ పొలాలన్నీ కూడా సాగు చేస్తా ఉన్నారు. బాగా ఆర్థికంగా కూడా ముందుకు పోయారు. మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా రీచ్లు చేయడము, అక్కడెక్కడ తగ్గొట్టడం, వాళ్ళ చెరువులు నింపుకోవడం చేస్తున్నారు. కాబట్టి దానికి కూడా గండికోట రిజర్వాయర్ నుంచి సాగునీరు కూడా ఇచ్చి మనం కుటుంబం దాకా అన్ని చెరువులు కూడా నింపుకునేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి కూడా 3 పంటలు లేకపోయినా 2 పంటలు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వర్షాభావం ఉన్నా కూడా మనం చేసుకునేదానికి గడ్డికోట రిజర్వాయర్ నుంచి నీరు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలా మనం 10 కాలాల పాటు సరిపోయే పనులన్నీ కూడా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దానికి పూర్తి సహకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. మనం ఏది చెప్పినా కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇస్తా ఉన్నారు. ఈరోజు మీరు గ్రామాలలో చూస్తా ఉన్నారు, ఎన్ని గ్రామాలకు రోడ్లు ఇస్తాం, ఎన్ని గ్రామాలకు మనం బ్రిడ్జీలు కట్టాము. మరి అంతగా అభివృద్ధి చేసి మనం ఈరోజు మళ్ళా మేము ముందుకు వచ్చి ఓట్లు వేయడమ్మా అని అందరిని అడిగే పరిస్థితి మనం తీసుకుంటా ఉన్నామంటే మనలో కూడా తగ్గిపోవడం ఉండాలా. మనం ఎవరు అభ్యర్థి అయినా కూడా ఇక్కడ మళ్ళా పాలకుడు మీరే ఉంటారు.